ఎన్టీ రామారావు గారి విధానాలు ఆయన పరిపాలనలో దొర్లినటువంటి లోపాలు కూడా ఉన్నాయి. వాటిని సీరియస్గా క్రిటిసిజం పెట్టి ఉండాల్సింది చిరంజీవి. పెట్టేసి చంద్రబాబు నాయుడు రోజుల్లో ఆయన మార్కెట్ ఎకానమీని రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చిన అనేక దారుణాల గురించి ఓపెన్గా మాట్లాడి ఉండాల్సింది. వైఎస్ రాజశేఖర రెడ్డి విధానాల్లో ఉన్నటువంటి దుర్మార్గం గురించి మాట్లాడి ఉండాల్సింది. ఈవెన్ ఆరోగ్యశ్రీ పథకం మీద కూడా సీరియస్ క్రిటిసిజం పెట్టి ఉండాల్సింది. ఇది కార్పొరేట్ ఆసుపత్రులకి బి కాంప్లెక్స్ ఇచ్చే ప్రోగ్రాం తప్ప ఇదే డబ్బులతో మీరు ఎందుకు ప్రభుత్వ వీటిని వైద్యశాలలని బాగు చేయరు, వాటిని ఎందుకు స్ట్రెంగ్థెన్ చేయరు, నేను వస్తే చేస్తాను. ఓకే, అంటే అప్పటికే కాస్త ఫీవర్లో ఉన్నారు కదా జనాలు. ఆరోగ్యశ్రీ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఫీవర్లో ఉన్నారు కదా, ఫీవర్లో ఈయన అనుకున్నాడు ఇబ్బంది అవుతుందని అనుకున్నాడు, కానీ జనం అలా లేరు. ఓకే, ఆ ఎన్నికల్లో చిరంజీవి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి ఓడిపోయి ఉండేవాడు. రైట్ 2009 ఎన్నికల్లో మహాకూటమి గెలిచి ఉండేది. రాజశేఖర రెడ్డి గెలుపు కేవలం చిరంజీవి పార్టీ పెట్టడం వలన వచ్చింది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మెజారిటీ ఈయన చీల్చేశాడు. మంచి ఓట్లు అయితే సంపాదించుకున్నాడు, ఆయన పర్సంటేజ్ బాగానే వెళ్ళింది. కాకపోతే అనుకున్న స్థానాలు 150 స్థానాలు వస్తాయనుకున్నాడు ఆయన, కానీ 18 దగ్గరే ఆగాల్సి వచ్చింది. అవును, ఈ పరిస్థితి అంటే ఆయనే అన్నాడు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చిరంజీవి 150 స్థానాలు వస్తాయని అనుకున్నాను, కానీ ప్రజలు 18 ఇచ్చారు, ప్రజాభిప్రాయాన్ని నేను పెద్ద ఎత్తున గౌరవిస్తున్నాను అన్నాడు ఆయన. అది డైలాగ్ అయింది. సరే, ఏదేమైనప్పటికీ తిరిగి ఆయన కాంగ్రెస్లో మెర్జ్ చేశాడు. అయితే దీని మీద అనేక కాన్స్పిరసీ థియరీలు కూడా ఉన్నాయి. అంటే మహాకూటమి డిజైనింగ్ జరుగుతూ ఉండగా చిరంజీవిని రంగప్రవేశం చేయించారు అనేది ఒక కాన్స్పిరసీ థియరీ. దీని వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు అని. అవును, ఆయనే డీల్ మాట్లాడి ఈయన్ని దింపాడు రాజకీయాల్లోకి. దానికి అంతకుముందు జక్కంపూడి నుంచి వీళ్ళందరూ కూడా ఈయన ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారు అనేది ఒక థియరీ ఉంది. ఎప్పుడైతే చిరంజీవి రాజకీయ ప్రవేశం జరిగిందో నెమ్మదిగా దాసరి గారి నిష్క్రమణ కార్యక్రమం మొదలైంది రాజకీయ రంగం నుంచి. అలా ఈయన ప్రవేశం డిజైన్డ్గానే జరిగింది. ఈయన కేవలం ప్రజారాజ్యం పార్టీ లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటును బలంగా చేల్చటం, వైఎస్ని సీఎంగా మార్చటం రెండోసారి.